సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఉమ్మడి జిల్లా మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు టీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సభ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు, అలాగే ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 1,00,000 మంది టీఆర్ఎస్ కార్యకర్తలను తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేసినట్లు అన్నారు. అలాగే గజ్వేల్ నియోజకవర్గానికి వస్తే మొత్తం గజ్వేల్ నియోజకవర్గంలోని గ్రామాలకు 281 బస్సులను కేటాయించినట్లు, గజ్వేల్ నియోజకవర్గం నుంచి 15,000 మందిని తరలించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. ఇంకా ఎక్కువ మంది సభకు వచ్చే అవకాశం ఉందని, వాళ్ళ డిమాండ్ దృష్ట్యా ఎక్కువ బస్సులు పెట్టలేకపోతున్నామని, ఇప్పటికే 281 బస్సులకు సమకూర్చడం జరిగిందన్నారు. వచ్చిన ప్రతి కార్యకర్త 2 గంటల ముందే సభాస్థలికి చేరుకోవాలని, అక్కడ చేరుకున్న తర్వాత కేసీఆర్ ప్రసంగం ముగిసిన తర్వాతనే బయలుదేరాలని అన్నారు. అలాగే కార్యకర్తలను తీసుకొచ్చిన నాయకులు తిరిగి కార్యకర్తలను వాళ్ళ గ్రామంలో దించేలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, ఎక్కడా కూడా ఇబ్బందుల పాలు కాకుండా వాటికి ఆ నీటి సౌకర్యం మరియు టిఫిన్స్ లాంటివి ఏర్పాటు చేసుకొని రావాలని, రేపు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ప్రోగ్రాం ఉన్నందున వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలి రావాలని కోరారు. రేపు 27వ తారీఖు నాడు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఎల్కతుర్తి ప్రాంతంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరం అడుగుపెడుతున్న శుభ సందర్భంలో యావత్ తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున తక్కువ 10 లక్షలకు తగ్గకుండా జన సమీకరణ జరుగుతున్నది. ఇది 24 సంవత్సరాలైన పూర్తి అయిన సందర్భంలో ఏర్పాటు చేసుకున్న సభనే కాదు, ఈ 16 నెలల్లో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉన్నదో తెలియకనే తెలిపే సభ అని కూడా మేము భావిస్తున్నాం. దీనికి పార్టీ ఆదేశాల మేరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీష్ రావు గారి నాయకత్వంలో 1,00,000 జన సమీకరణ జరుగుతున్నది. దానికి అన్ని విధాల వారి నాయకత్వంలో అన్ని నియోజకవర్గాలలో కూడా వాళ్ళకు జనాలకు అవసరమయ్యే వాహన సౌకర్యాలు కానీ, ఇతరత్ర కానీ, నీళ్లు కానీ, పులిగూర పొట్లాలు లాంటివి కూడా స్థానిక నాయకులు వారి సూచనల మేరకు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి గజ్వేల్ నియోజకవర్గానికి వస్తే నేను, ప్రతాప్ రెడ్డి గారు మాజీ ఎంపీ చైర్మన్ ఇద్దరం కలిసి కూడా మేము గజ్వేల్ నియోజకవర్గాన్ని చూస్తున్నాము. అటు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, హరీష్ రావు గారి సూచనల మేరకు మా గజ్వేల్ నియోజకవర్గం నుంచి 15,000 మందిని తరలించాలని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము 280 బస్సులు, అవి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ స్కూల్ బస్సులు, ప్రైవేట్ బస్సులను కూడా మేము ఇప్పటికే సమకూర్చుకున్నాం. దానికి అనుగుణంగా మా స్థానిక నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులను కూడా విస్తృతంగా కార్యకర్తల మీటింగ్ పెట్టి, నాయకుల మీటింగ్ పెట్టి వాళ్ళకు దిశానిర్దేశం చేసి అన్ని విధాల వాళ్ళకు సూచనలు చేయడం జరిగింది. తప్పనిసరి అనుకున్న దానికంటే ఎక్కువ జన సమీకరణ జరుగుతుందని మాకు అర్థమవుతుంది. మేము ఒక్కొక్క గ్రామానికి ఒక్క బస్సు పంపితే మాకు సరిపోదు, ఇంకొకటి ఖచ్చితంగా మీరు పంపాల్సిందే, లేకపోతే మాకు ఇబ్బంది అవుతుంది, మాకు కార్యకర్తలు మమ్మల్ని నిలదీస్తుందని మా స్థానిక నాయకులు మా మీద ఒత్తిడి తేవడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్నారు కాబట్టి వాహన సౌకర్యం అంతగా మేము సమకూర్చలేకపోతున్నాం కాబట్టి వాళ్ళని కూడా ఇబ్బంది అర్థం చేసుకోవాలని కోరడం జరుగుతుంది. ఎవరైతే మనం ఈ జనాన్ని సమీకరించి మనము పంపుతున్నామో వాళ్ళను మంచిగా స్థానిక కార్యకర్తలు, నాయకులు కూడా బస్సు ఎక్కిన నుంచి మొదలు వెళ్ళి మీటింగ్ అయిపోయినాక తిరిగి ఇంటికి వచ్చేదాకా కూడా జర వాళ్ళకు రక్షణగా ఉండి అన్ని విధాల వాళ్ళు నడుచుకోవాలని మా నియోజకవర్గ క్షేత్రస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నాయకులు నేను కోరుతున్నా. మరి ముఖ్యంగా సభాస్థలికి ఒక 2 గంటల ముందు మనం చేరుకోవాలి. లేని పక్షంలో మనము ఎక్కడనో ట్రాఫిక్లో ఇరుక్కపోతాం కాబట్టి మనం ఇంత ప్రయాసపడిపోయినాక కూడా మనం సభ దగ్గర పోకపోతే అది బాగా ఉండదు. సభా ప్రాంగణంలో పోయిన తర్వాత కూడా కేసీఆర్ గారు వచ్చి స్పీచ్ ఇచ్చి జై తెలంగాణ అని సభ స్థలం నుంచి తిరిగి పోయేదాకా కూడా మనం సభలో ఉండి మనం సిస్టమేటిక్గా, డిసిప్లిన్గా మన కార్యకర్తలను, నాయకులను, తీసుకుపోయిన జనాలను కూడా తీసుకొచ్చే బాధ్యత మన అందరిపై ఉంటుంది. కాబట్టి నేను ప్రతి ఒక్క ఉమ్మడి నియోజకవర్గ కార్యకర్తలకు, నాయకులకు, మరీ ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గ గ్రామస్థాయి సమన్వయ కమిటీకి, మండల స్థాయి సమన్వయ కమిటీకి, నియోజకవర్గ సమన్వయ కమిటీకి నేను కోరేది ఒక్కటే, ఇది ప్రతిష్టాత్మకమైన సభ. మనం కేసీఆర్ గారి నియోజకవర్గం నుంచి మనం ఇక్కడ బయలుదేరుతున్నాం కాబట్టి ఏ చిన్న పొరపాటు కూడా
మన తరఫున జరగవద్దు. అది మన కేసీఆర్కు కొంచెం చెడ్డ పేరు తెస్తుంది, హరీష్ రావుకు చెడ్డ పేరు తెస్తుంది. కాబట్టి దయచేసి ఇది గమనించి సకాలంలో బయలుదేరండి. సకాలంలో సభ స్థలికి చేరుంది. సభ పూర్తయ్యేదాకా మనం అక్కడనే ఉండి సభ అయిపోయిన తర్వాత మనం నిమ్మలంగా అందరినీ తీసుకుపోయిన వాళ్ళను సురక్షితంగా మళ్ళా చేర్చాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఇది గమనించాలని ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ బలగానికి